పితృభ్యో పితృభ్యో మధ్యో నమో గురుభ్యః సదాస్మానం శంకరాచార్యం వందే గురుపరంపరాం నిరంజనం చలం గురుకం భక్తానుకం కావ్యం ఈశావతారం శ్రీ రామవిష్ణు సాదాదేవి రామకృష్ణ పాదపత్ని త్రివసుతా ప్రణమామి ముహుర్ముహుర్జి వివేకానందస్వామి నమస్కారం ప్రతాప్ హిమాలయం మాసస్తి మదరాసదాసారవశ్యం పరమం గురుం జ్యోతిర్మాదాధారం వందే ఏకరాధకృష్ణం వందే జగద్గురుం. ఓం నమో సాయినాథాయ నమోస్తు రామాయ సలక్ష్మాయ దివ్యై తస్మై జగద్గురే ఆదాయో దేవ దదారంకాం నమామి తం అంజలి ప్రాంజనేయం. వారణాసి క్షేత్రం గురించి గంగాధర్ గురించి ఉన్నతో చెప్పుకున్నాను, ఉన్నతో తాత్వికార్థం కూడా చెప్పుకున్నాం. కానీ ఇంతే నేను అనుకోవద్దు. ఆ ప్రాణం పోయే టైంలో డ్యూటీ కలుపులు వచ్చారు, అమలు వచ్చారు, ఇవన్నీ కూడా బాబు జరిగే విన్యాసం చెప్పుకున్నాం. అది ఒక్కొక్క దాని గురించి చాలా చెప్పుకోవాల్సి ఉంది. అంతా నేను చెప్పడానికి నాకు అనుభవం చాలదు. అనుభవం లేని మాట చెప్పకూడదు, తెలిసి చెప్పాలి. తెలిసిన తర్వాత చెప్పకపోయినా పర్లేదు, తెలియని వాళ్ళు చెప్పకూడదు. ఎందుకు ఇంటికి నేను వెళ్ళను. ఇప్పుడు ఈ వారణాసిలో ముఖ్యమైనటువంటి 5-6 ప్రదేశాలు, 8 ప్రదేశాలు ఉన్నాయి. అన్నీ చెప్పడానికి ఇప్పుడు కాలభావం చాలామంది లేరు ఇక్కడ. ఒక విషయం, ఒకటి కాలభైరవుడు. కాలభైరవ దర్శనం చేయింది విశ్వేశ్వర వెళ్ళకూడదని, ఆయన అనుభవం కాలేదని అంటూ ఉంటారు. తర్వాత లోలాకుడు, తులసి గారి దగ్గర లోలాకుడు ఉంటారు. మూడు వారాహి దేవతని చాలా పవర్ఫుల్. వారాహి తర్వాత విష్ణువాలయాలు చాలా ఉన్నాయి. రాశీయంగా ప్రథమంగా ఒక విష్ణువాలయం వెలిసిన చోటు జరిగినటువంటి విషయాన్ని ఆదికేశ్వర ఆలయం అంటారు. అందరూ వెళ్ళరు. ఏదో జరిపించా అనుకున్న విసర్జనలు తినేసేడు వచ్చేయడం తప్ప నేను అందగానే 9 రోజులు ఉన్నది ఏంటంటే 9 రోజులు 3 రోజులు తిరగాలి వెళ్ళి. నెక్స్ట్ ఇలా చెప్పుకున్న డుంటి గణపతి, అక్కడ కార్యకర్తలు ఒక చిత్రమైనటువంటి విషయం అని చెప్పాలి. తర్వాత ముక్తి మండపం అని ఉంటుంది, అక్కడికి వెళ్ళంటే అసలు కాశీ వెళ్ళినట్టే కాదు. తర్వాత విశాలాక్షి వాళ్ళు ఇలా అన్నపూర్ణ అన్నారు కదంటే ఏదో ఫంక్షన్స్ లేదు. తర్వాత చాలా అతి ముఖ్యమైనది శ్రీచక్రేశ్వరుడు కాదు ఉంది. అది జనరల్గా ఏమవుతుందంటే ఈ జనవాహినితో ఆలయంలోంచి బయటికి వస్తే ఎడమవైపుకు వెళ్తే ఒక చిన్న గుడి ఉంటుంది. అది జనం మూసేస్తారు, అక్కడ చెప్పేవాడు ఉండరు. ఒకవేళ అడిగిన అంటారు. మనం చదువుకుని జాగ్రత్తగా మనం ఏ క్షేత్రానికి వెళ్తున్నామో ఆ క్షేత్రం క్షుణ్ణంగా చదువుకుని అక్కడ కొన్ని పెద్దవాళ్ళని తెలిసిన వాళ్ళని అడిగి వెళ్ళి దాన్ని పెట్టుకోవాలి. ఆ శ్రీచక్రేశ్వరుడు గురించి ఒక ఘట్టం ఉంటుంది, అదో చెప్పుకుంటాం. తర్వాత అది మొత్తం 8. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే కాశీ గురించి ఒక విషయం. మనకి 5 కాశీలు ఉన్నాయి. శ్రీశైలం, కాశీ కేదారం, కాళహస్తించ పట్టసం. మన పట్టసం శ్రీశైలం, కాశీ కేదారం, కాళహస్తించ పట్టిసం, పంచక్షేత్రం పటే నిత్యం మహాపాతక నాశనం. ఇది దిగపురాణం, శివపురాణంలో కాదు. 5 ఉన్నాయి. 5 కాశీల్లో కనీసం ఒక కాశీకైనా వెళ్ళాలని శాస్త్రం చెప్తుంది. కాశీ చెప్పుకున్నాం, కేదార్నాథ్, కాళహస్తి వాయులింగ, పట్టసం, వీరభద్ర స్వామి. ఆ దక్షాంతర దోషంలో ఆ వీరభద్ర స్వామి భగవంతుడు శివుడు పాపంతో వీరభద్రుని పేరు. ఆ రక్తశక్తమైనటువంటి ఆ నృత్యం చేసినప్పుడు ఆ తాండవ నృత్యం ఆ నందీశ్వరుడు పైకి కొంచెం ముందుకు వెళ్ళి ఒక మంగళం బోధించుకున్నట్ట అని ఉంటుంది పురాణంలో. మంగళం బోధించుకుంటే ఎక్కడ ఉండాలంటే అడుగుంటే పైన ఉంటాడు. ఇదే మహాందేశ్వరుడు అడుగును ఉండే అసలు దేవాలయం.
పైన దేవాలయం కాదు. మీకు అందరికీ చాలామంది ఉపదేశం అక్కడే జరిగింది. నా బతుక్కి ఏదో రమణ అరుణాచలంలాగా నాకు ఆ లింగానికి నాకు ఏనాడు బంధం. సరే అవన్నీ వద్దు. దాని అడుగులు ఉంది బృందావనం. ఆ పైన రెడ్డిరాజులు శివుడు, రెడ్డిరాజుల టైంలో గోదావరికి ప్రతి 50-60 మైళ్ళు 100 మైళ్ళకి ఇటు ఒకటి శివాలయం కట్టించారు ప్రాచీన కాలంలో. అందులో మహాందేశ్వరం, మహానంది వేరు, మహానందేశ్వరం ఇది దీనికి అనుబంధమైంది మహాందేశ్వరం సరదాలో ఉంటుంది. కనుక శ్రీశైలం, కాశీ, కేదారం, కాళహస్తించ పట్టసం పంచక్షేత్రం పడే నిత్యం. కనుక 5 కాశీల్లో కనీసం ఏదో ఒక కాశీకి వెళ్ళాలని చెబుతుంది. కాశీగా ఉన్న వాసి కేదారం అంటే ఏం తెలుసున్నప్పుడు పంట పండించుకునే భూమి, మంచి పంట పండే భూమి, మంచి పంట పండే భూమిది ఈ దేహం. ఇందులో మంచి పంట పండాలి, అది కేదార్నాథ్. ఏంటండి ఎక్కడికి వస్తున్నాయంటే నాథుడు అంటే ఎవరు? ఏదో సినిమాలో పూర్వనగా నాదా హే నాదా ప్రేసి ప్రియ డాబాలు ఉండేవి. నాదా అన్న పదం విడగొడితే నా ప్లస్ అథ అంటే తర్వాత నా ఏం లేదు, ఆయన తర్వాత ఇంకేం లేదు, ఆయన నాథ. తెలుసుకున్నాను పాదుపడ్డాను. అలాగే కాళహస్తి వాయులింగం, పృథ్వీ ఆకాశ తేజ వాయు ఆకాశాలు పృథ్వీ పంచభూతాలు. పృథ్వీలింగం కంచి, ఆపలింగం జంబుకేశ్వరం, శ్రీలింగం తేజోలింగం అరుణాచలం, ప్రజాతేజం, వాయులింగం కాళహస్తి, ఆకాశలింగం చిదంబరం. ఈ 5 ఒక్కొక్క దాని గురించి అరుణాచలం సైతం ఇవన్నీ చెప్పుకోవాలి. చెప్పుకొని అవన్నీ తెలిసిన తర్వాత అక్కడ పెడితే ఇంకా అందంగా ఉంటుంది. అక్కడ జనరల్గా వెళ్తే జనరల్గా చెప్పలేరు. గ్రంథాలయంలాగా అక్కడ చెప్పేవాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు లేని కాలం ఇప్పుడు జనభావాలు పెరిగిపోయింది కనుక పట్టించుకోవడం లేదు. ఆ దేవాలయం నుంచి బయటికి, కాశీ విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చాక ఎడవైపు ఇరుకు సందు ఉంటుంది. ఆ ఇరుకు సందులో చిన్న గుడి, ఆ చిన్న గుడిలో కుడివైపుని లోతుగా మెట్లు ఉంటాయి. మరేమో ఆయన పేరు శ్రీచక్రేశ్వరుడు. అక్కడ ఇక్కడ ఒక విషయం ఉంది ఏంటంటే పూర్వం అక్కడ లింగం మీద శ్రీచక్రం ప్రతిష్ఠ చేసి ఉంది. లింగం మీద శ్రీచక్ర ప్రతిష్ఠ చేసిన విధానం ఉంటావు. సౌందర్యలహరి శంకర భగవత్పాదులు సౌందర్యలహరి ప్రాచీన వ్యాఖ్యానకారుడు భాస్కరాచార్య వారు అంటేనే సాగు నారికి పవిత్రం అమ్మవారి దర్శనం సౌందర్యలహరి వ్యాఖ్యానం రాశారు. భాస్కరాచార్య వారు, భాస్కరాచార్యుల వారు ఆయన శిష్య పరంపరలో ఒక ఆయన చదవాడు జీవనాథ వారి నాకు పరిస్థితులు. ఆయన నెల్లూరు. ఆయన అంటే ఈ భాస్కరాచార్య గారు సాంప్రదాయంలో శిష్యుడు. సౌందర్యానికి ఆయన కూడా వ్యాఖ్యానం రాశారు. రాసి ఈ ఘట్టం అందరూ ఆయన ఉటంకించారు. ఆయన కిరణ్యమంగే కిరణ్ విగ్రహామృత స్వామి సౌందర్యలహరిలో ఒక అద్భుతమే, ప్రతి అద్భుతమే ఒకటి ఉందండి. ఆయన 50-60 ఏళ్ళు ఉంటే అప్పుడు 30 ఏళ్ళ క్రితం అయ్యప్ప గుడి వెళ్తూ వారిని దర్శించడం జరిగింది. ఒక ద్వారా 10 మందిలో తలుపులు చేశారు. శాస్త్ర నమస్కారం పెట్టి బట్టలు పెట్టి సంకల్పం చెప్పుకుని పెట్టారు. ఎలా అన్నారు, చిరుగురు నుండి పైన కాశీతో వాళ్ళు పట్టుకున్నారు. చూస్తే చాలా దయనీయంగా ఉన్నారు. సాగు మనం ఏం చేయగలం అన్నంత బాధ వస్తుంది. నా పక్కన తయారు ఉన్నారు. ఆయన పోలారంలో చేశారు. ఆయన తీసుకెళ్ళారు. ఆ కిరణ్యమంగే బియ్యాన్ని ఏం చేస్తారంటే ఇలా చెయ్యిలో పెట్టి అరవణం పెట్టి ఇలా అంటారండి. అన్నారు డ్రాప్స్ పడతాయండి ద్రవం, అది అందరికీ తీర్థం ఇచ్చారు అన్నారు. పోవాలంటేనా బలన్నా అంటే ఇప్పుడు ఎందుకు అమ్మా అని అసలు లాలుస్తున్నారు. చెయ్యిలాగా వణికింది, షేక్ అయింది, అది డ్రాప్ పడ్డాడు. ఏదో ఆఫీసర్లు ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, పెద్ద ఆఫీసర్లు వాళ్ళందరూ కలిపి చేశారు. ఆయన దర్శన భాగ్యం కలవడం, ఆ తీర్థమని తీసుకోవడం జరిగింది. చెప్పేదంటే ఆయన గుడి వల్ల ఉన్నది భాస్కరాచార్య వారి చరిత్ర ఒకటి మీరు చెప్పాలి. ఈ భాస్కరాచార్య వారు గంగానది కాశీలో ఉండేవారు. కాశీలో ఒక రోజు ఆయన సంధ్యావనం గంగ ఒడ్డున జనం అది అక్కడ
జపం చేసుకుంటున్నారు, సంధ్యావనం చేసుకుంటున్నారు. చేసుకుంటే అక్కడ కాశీ మహాపండిత స్థలం అది. కాశీలో నగ్గాలి కాశీ పండితులని. ఈ కాలభైరవుల గురించి కూడా అక్కడ నేను ఉపన్యాసం చెప్పడం జరిగింది. పండితులందరూ రాజమండ్రి పండితులు ఘనాపడుతున్నారు. కాలభైరవుల గురించి గడుతున్నారు అక్కడ చెప్పడం జరిగింది. అది నా వెంగబడిన విశ్వనాథుల అనుగ్రహం వల్ల అక్కడ చెప్పడం జరిగింది. నా వాక్కు ఇప్పుడు చెప్పచ్చు ఏంటంటే ఏం చేస్తే కుంకుమానంద స్వామి గారు ఆయన శిష్యుడు ఈ గుడికి వచ్చి నమస్కారం పెట్టి, ఏమంటే మీరు వికాసనామ భాషలో అమ్మవారిని గురించి మహాచతుష్టి కోటి యోగిని గణ సేవిత అన్నారు. 64,000 కోట్ల దేవతలు ఉన్నారు, అమ్మవారికి 10,000 దేవతలు ఉన్నారు కదా, వాళ్ళ పేరు చెప్తారు అన్నట్టు. పేరు 64,000 ఎన్ని లెక్కలు చెప్పాలంటే చాలా ఉంది. ఒక్కొక్కరికి మళ్ళీ 1 కోటి మంది పరివారం ఉంటారు. ఎమ్మెల్యేలు ఉన్నట్టు మినిస్టర్ కొంత మళ్ళీ ఎదురు క్యాబినెట్ అలాగా. ఈ 64,000 పెట్టి గుణించాలి, అప్పుడు మహా అవుతుంది. అది మహాచతుష్టి కోటి యోగిని గణ సేవిత అమ్మ లతాస్వామిలో ఉపగణము వస్తుంది అని అడిగితే ఈయన ఇలా చూసి, ఓ బండి నువ్వు రేపు సాయంకాలం గంగస్నానం చేసి వచ్చి కూర్చో ఎందుగా చెప్తానన్నట్ట. ఈ భగవంతుడు ఏమంటే నాకు తెలియదు కానీ గ్రంథస్థమైన విషయం ఇది. సరే అన్నది మనం సాయంకాలం అమ్మదత్త సాయంకాలం గంగా స్నానం చేసి సంయమం తీసుకొచ్చి కూర్చో అన్నట్ట. ఈయనేమో వచ్చేస్తే ఈ లోపల ఈ విషయం విని మొత్తం కాశీలో ఉన్న పండితులందరూ మంది మరి పేరు చెప్తుంటే ఏంటంటే అందరూ ఈయన చాలా పాత్రలు అమ్మ అనుగ్రహం కలిగినటువంటి దృష్ట అందరూ కూర్చున్నారు. ఈయన లేచాడు, గంగాకు నమస్కారం పెట్టారు. అమ్మ అన్నారు, అందరినీ కళ్ళు మూసుకున్నారు, తెరవమన్నారు. ఈ లోపల ఆకాశం అంతా కిటకిటాడిపోయి దేవతలు ఒకళ్ళు పేరు చెప్పుకుంటున్నారట. అడిగిపోయేటట్టు మొత్తం దండం పెట్టేశారు. 10 minutes వెళ్ళిపోయేటండి. బాబోయ్ బాబోయ్ ఈ దేవతలందరూ పై ఒకళ్ళొకళ్ళు పేరు చెప్పేసుకుంటున్నారట. ఇంత నిండిపోయింది ఆకాశం కిటకిటాడిపోయారు. అడిగిపోయి బెదరెత్తిపోయారు. అంతే. ఆయన ఏం చేశారంటే అమ్మ అనుగ్రహం వల్ల ఆ శ్రీచక్ర ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల అమ్మ శ్రీచక్రంలో ఉండి నన్ను అనుగ్రహించింది, సౌందర్యాలు రాయించినటువంటి అదృష్ట భాగ్యం కలిగింది కనుక ఆయన చేతితో శ్రీచక్రం వేసి ఈ ప్రాచీనమైనటువంటి చిన్న లింగం పైన ఈ శ్రీచక్రం పెట్టారు. అది శ్రీచక్రేశ్వరుడు. అక్కడ కనుక వెళ్ళి అన్నం పెడితే అమ్మవారు పొందిపోతుంటారు. చాలు, అది శ్రీచక్రేశ్వరు. అందుకని మనకి ఏంటంటే ఇందా చెప్పుకున్నాం కాశీకి అది గౌకని జ్ఞాపకం ఉంది. కాశీ కేదారం కాళహస్తి పట్టసం. పట్టసం గురించి 2 మొక్కలు. ఆ దక్షాంత ధ్వంసమైంది వీరభద్రుడు. ఆ దక్షిణ ధ్వంసం చేశారు. ఆ దేవతని అందరిని నరికాడు. నరికేస్తే ఆ నెత్తుతోటి దాన్ని ఆ ఖడ్గాన్ని ఇలా పట్టుకుని ఆ దగ్గరలో నదులు కడిగాడు. పట్టుకుని పట్టసము పట్టిసం అయింది. అది పట్టిసము. పట్టుకున్నారు కదా ఖడ్గం. ఆ చేతిలో పట్టుకున్న రక్తంతో ఉన్నటువంటి ఆ ఖడ్గాన్ని అక్కడ కడిగారు కాబట్టి ఆ క్షేత్రానికి పట్టసము. ఇప్పుడు ఈ వారణాసి కొని అది పట్టిసమ మహాదేశం చెప్పుకున్నాం కదా, దీనికి చేరుతుంది. ఇప్పుడు వారణాసి దగ్గర వద్దాం మనం. వారణాసి గురించి చెప్పుకున్నప్పుడు తప్పకుండా 2 గురించి ప్రస్తావించాలి. ఒకటి కాశీలో విశాలాక్షి అమ్మవారు. పైన విశాలాక్షి ఎవరు అనుకునేవారండి. అన్నపూర్ణెవరు ఇందాక చెప్పుకున్న పార్వతీలో పార్వతి. ఈ విశాలాక్షి ఎవరంటే కాలభైరవుడు సరదాగా అంటున్నారు. ఇప్పుడు ఐజీఎఫ్ పోలీస్ హైదరాబాద్ ఎలాగో మన రాజధానిలో ఐజీఎఫ్ పోలీస్, అలాగా శివుడికి ఐజీ అనమాట, ఇన్స్పెక్టర్ జనరల్ పోలీసు. నేను నా భాషలో అనుకుంటున్నా ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్. ఆయన అనుకున్న ఢిల్లీ నుంచి ఎవరు వచ్చి ఐడెంటిటీ చూపించాలి. ఆయన అనుకునేది లోపల రావడానికి లేదు. ఐజీ ఎవరు అడుగుతారు, ఐడెంటిటీ పట్టుకుంటాడు. అలా కాశీ కాలపురం దర్శించేవారు కూడా అంటే దాని అర్థం ఏంటంటే ఐజీఎఫ్ పోలీసు, ఆయన పరివారం. ఆయన అంటే వెళ్తే మంచిది, వెళ్ళకపోయినా మరి నేను అనుకోవడం నరకరు, వెళ్తే మంచిది, కాలపురం తెలుసుకుంటే చాలు అని చెప్తారు. కానీ పెద్దలు అది ఉత్తమం అని, ఉత్తమం మధ్యమం ఇవి 3 ఏమిటి అంటే ఐజీఎఫ్ పోలీసు. అయ్యగారి స్వామివారికి కాలభైరవుడు ఎలాగో ఈ అమ్మవారికి ఈ విశాలాక్షి సర్వసైన్యాధిపతి. అది శంకరాచార్య పదకాపి విద్య రోజుని చెప్పని చూసారా, ఆ రాజుగారి
కమెంటర్స్ వచ్చారు అని చెప్పుకున్నామే. అలాగన్నమాట ఈ విశాలాక్షి. విశాలమైన అక్షి అంటే కన్ను. విశాలాక్షి విశాలమైనటువంటి కళ్ళు కలిగిన తల్లి. అంటే అంత కరుణని ప్రసరించేటువంటి మహాతల్లి కనుక కృపావీక్షణ చూసే కనుక విశాలాక్షి అన్నారు. అయితే బాగా కన్నులు తెరిచి చూస్తారు తల్లి. ఎంతవరకు చూస్తారట? శ్లోకాల్లో వర్ణన ఉంటుంది. అండం పిండం బ్రహ్మాండం ఉంది కదా, ఈ బ్రహ్మాండాలు ఒకటేగా చాలా ఉన్నాయి. ఈ బ్రహ్మాండాలు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం ఆకర్ణాంత విశాల నేత్రంతో చూస్తారట. ఆ చూపులో పడాలి మనం. అది విశాలమైన అక్షి అంటే. దీనికి అమ్మా అని పిలిస్తే పరిగెట్టు పెడుతుంది అన్నారు శంకరాచార్య గారు. మరి పిలిచి మరి ఎవరు పిలుస్తున్నాం? మనం పిలిచినంతే అని భయపెట్టి అమ్మ అంటాం. అమ్మా అని పిలిచిన వాళ్ళతో కల్పించిన విద్య చెప్పుకునే భాస్కరాచార్య వాళ్ళు వీళ్ళు ఊళ్ళు మాడిపోవాలి, కష్టాలు రావాలి, ఎన్నో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఒక కష్టాన్ని మనం భరించలేకపోతున్నాం, ఏదో వస్తే అభివృద్ధి పెడుతున్నాం, తట్టుకోలేము. మరి అటువంటి బాధలు, ఎన్ని ఆపదలు, ఎన్ని కష్టాలు, ఆపదలు గట్టెక్కించమని తండ్రి అని నన్ను ఆపదని ఎదుర్కో. ఇంకా ఈ ఆధ్యాత్మిక వస్తే అప్పుడు ఎక్కువతే మనకి ఎక్కువతే ఇంకా మల్టిప్లై అవుతాయి. మురికాలవా కడుగుతున్న కొద్ది వాసన వస్తుంది. కడకుండా మంది మేము అర్థమంది కడుకోవచ్చు వెళ్ళి మురికి అక్కడే ఉంది. నువ్వు కడుగుతున్న కొద్ది వస్తుంది వాసన. అంటే నువ్వు లేకపోతే కడుగుతున్న కొద్ది వాసన వస్తుంటే రకరకాలైనటువంటి చిత్రాలు, కష్టాలు, ఆపదలు, ఎన్నో విపత్తులు నిన్ను విరిగి మీద పడుతున్నంత ఇవి ఉంటాయి. అమ్మ అనుగ్రహం ఉంటే అలా 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 గోటి మీడుతుంది. ఆ అనుభవం ఉండాలి. దీనికి అమ్మ అని పిలిచిన వారిని రక్షించడానికి వస్తుందన్న దానికి సౌందర్యలహరిలో గుర్తుపెట్టుకోండి. ఎవరైనా గ్రంథం ఉన్న వాళ్ళు చూసుకోండి. 57వ శ్లోకంలో ఒక అపూర్వమైనటువంటి మంత్రాలు మొట్టమొదటి 41 ఆనందలహరి అంటారు, మిగిలిన సౌందర్యలహరి అంటారు. అమ్మగారి యొక్క అంగాంగ సౌందర్యాన్ని వర్ణించినటువంటివి 41, 59 గుర్తుపెట్టుకోవాలి. ఆ 41 శ్లోకాల ఆనందలహరి పేరు ఏంటంటే మానసవరం వెళ్ళిపోతే గౌరవిస్తున్నాను. మానసవరం వెళ్తుంటే పలకాలు, రాతి పలకాల మీద ఈ ఒక్కొక్క శ్లోకం రాస్తుంది. అదంటే ఈయన శంకరుడు కదా, ఏకసంధగ్రహ కదా, చదువుకుంటూ వెళ్తున్నట్టు ఒక్కొక్కటి వెళ్తుంటే ఎదురుగుండా కొండ మీద అమ్మవారు గులాబీ పరిగెడి కట్టుకుని పిల్ల అని సౌండ్ చేశారు ఎవరికో. ఆ బాగా ఈయన రాశారు. ఇది ఆ కొండ పక్కనే ఒక అవధూత ఉన్నారు దిగంబరే. అలా సౌండ్ చేస్తే ఆయన గౌరవం చెప్పేస్తున్నట్టు. ఈయన చదువుతుంటే చెప్పాడు. 41 దగ్గర వచ్చినాడు కదా ఆగిపోయాడు. నువ్వు చెప్పేస్తే నేను పట్టేశాను అన్నట్టుగా. అప్పుడు మళ్ళీ కంచి వచ్చాక ఈ 41 యథాతథంగా ఉంచి మిగిలిన 59 శ్లోకాలు అని రాశారు. ఈ మొట్టమొదటి భాగాన్ని ఆనందలహరి అంటారు, తర్వాత భాగాన్ని సౌందర్యలహరి అంటారు. ఇది మంత్రశాస్త్రం 41 శ్లోకాలు, మిగిలినవన్నీ కూడా అంగాంగ అమ్మవారి సౌందర్యం. ఇప్పుడు ఈ విశాలాక్షి విశాలమైన కళ్ళు కలిగి అపారమైన కృపను ప్రసరింపజేసే తల్లిని ఒక శ్లోకంలో ముందు 41 మంత్రాలు అన్నారే. ఒక శ్లోకం నేను మంత్రులు చదువుతాను కానండి. దృశాద్రాఘీయదలిత నిలోత్పలరుచ దరీయంసం దీనం స్నపయ కృపయా మామపి శివేట వారిది. దరీయాంసం దీనం, నీ దీనుడిని, నీ కృపని వర్షంతో నన్ను తడపాలి తల్లి. స్నపయ కృపయా మాం అపి శివే అనేనాయం ధన్యో భవతి. అనేనాయం నా జీవితం ధన్యమవుతుందమ్మా. నచతే హానిరియత, నీకేం హానిగా? నన్ను కృపా ముంచడానికి నీకు పెద్ద విషయం అమ్మా. నీకేం తరగదు కదా. నాకు ఒక్కని చెప్తాను. వనేవా హన్యేవా సమకర నిశా నిపాతో హిమకర. అమ్మా చంద్రుడు అరణ్యంలో పసరేవా వెన్ను చూపిస్తాడు, రాజు గారి మేడ మీద చూపిస్తాడు. ఈ సొమ్ము ఏం పోయిందంటే చంద్రుడు చూపించలేదా? నా మీద కూర్చోబెట్టమ్మా. చూడండి, వనేవా హర్మి హర్మి ఉండే మేడ, రాజుగారు మేడ మీద అరణ్యంలోనూ ఒకే వెన్నులు ప్రసరిస్తున్న చంద్రుడు చంద్రకాంతి. అలాగా నేను దేవుణ్ణి అంటే నాకు ప్రసాదించవా? మరి ఇంకో దృశాద్రాఘీయదలిత నీలోత్పలరుచ దరీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి
నచతే హానిర్యత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. ఇది దొంగలలో యంత్రాలు ఉంటాయి. ఒక యంత్రం కింద ఏ ప్రయోజన నిమిత్తం వచ్చే కలియుగం అనేక ఉత్పత్తులు ఉంటారని, ఏ కష్టానికి ఏ మంత్రం ఎన్ని లక్షలు చేయాలో, ఏది నైవేద్యం పెట్టాలో దానికి యంత్రం లోకం అన్నీ కావాలని వాళ్ళు కావాలి పుస్తకం పట్టుకెళ్ళవచ్చు. యంత్రం ఉంటుంది. యంత్రం కింద ఏ ప్రయోజన నిమిత్తమే సంతానం, కష్టాలు, ధనార్జన, కార్యసాధకం ఇలా చాలా ఉంటాయి. అలాగే ఆ యంత్రం ఉంటుంది. ఆ యంత్రం వేసి ఆ చెప్పిన లక్షలు చేసి ఏది నైవేద్యం పెట్టాలో చేసి ఉంటుంది. అవన్నీ చేస్తే తప్పకుండా అవుతాయని శంకరాచార్య వారు ఈ కలియుగకి అనేక విపత్తులతో ఉంటారని ఈ సౌందర్య రాశారు. దానికి ఎంత సహితంగా ఉంది అంటే, అమ్మా నువ్వు నీ కళతో చూపులతో మమ్మల్ని రక్షిస్తావు. ఎలా రక్షిస్తావట? చేప పిల్లల్ని పోషిస్తుంది. తాబేలు ఆ తాబేలు పిల్లల్ని పోషిస్తావు. తాబేటి పిల్లలకు తాబేలు నీటిలో ఉన్న కన్నుల చూపిస్తుంది. ఒడ్డు మీద పిల్లలు పొదుగుతాయి. తాబేలు చూపది. అది చేప పిల్లలాగా. కాబట్టి నువ్వు అందుకని నువ్వు చాలా అక్షవి. మా ప్రయత్నం అక్కర్లేదు, మా ప్రయత్నం అక్కర్లేదు. నీవే నీ పిల్లలు చూసుకుంటావు కదా. చేపలు చూసుకుంటాయా? తాబేలు పిల్లలు చూసుకుని అవే పోతున్నాయి కదా. అలా నువ్వు కూడా మమ్మల్ని మా ప్రయత్నం లేకుండా చూడాలి. అటువంటి తల్లి ఆ విశాలాక్షి. అక్కడ విశాలాక్షి దేవాలయం గురించి ఇంకా చాలు. ఇప్పుడు ఏంటంటే శ్రీచక్రేశ్వరుడు అది సొంతం చెప్పాను కదా. శ్రీచక్రేశ్వరుడు, ఇది విశాలాక్షి. అయితే మొట్టమొదటి చెప్పవలసినవి కాలభైరవ ఆలయం. చెప్పాగా ఐజ్ ఆఫ్ పోలీస్ అని. దీనికి ప్రాచీనమైనటువంటి కాలభైరవ స్తోత్రం, కాలభైరవ స్తోత్రం ఉంది. నమో భూతనాదం నమ ప్రేతనాదం నమ కాలకాలం నమో రుండమాలం నమ కాళికా ప్రేమలోలం కరాళం నమో భైరవం కాశికా క్షేత్రపాలం నమో భైరవం. కాలభైరవ మంత్రం కూడా ఉంది. భయం ఉంటుంది. ఇది చదువుకుంటే శ్మశాలకు వెళ్ళినా పర్వాలేదు. రోజు చేసుకుంటూ ఉంటానని చెప్పాను. నమో భూత ప్రేతాలకి నమో భూతనాదం నమో ప్రేతనాదం. అర్థమైంది. కాలకాలం నమో రుండమాలం. పురుడు నల్ల వేసుకున్న ఆయన. కాళికా ప్రేమలో కాళిక యొక్క ప్రేమ పొందినవాడు. కాళిక శ్రీరంగం కాళిక కాలభైరవుడు. ఇవన్నీ కాలస్వరూపమే. కాలాన పదం నుంచి కాళీ వచ్చింది. ఇలాంటి ప్రాణాయామం చేయమని లంబికా యోగం చెప్పారు. అది లంబికా యోగం చేయమని. కానీ కాలభైరవుడు అనుగ్రహం ఉంటే తప్ప కాశీలో ప్రవేశించలేరు అంటే ఈ కాలభైరుడు ఎవరో ఇవన్నీ సూక్ష్మంగా చెప్పుకున్నానండి. పూర్వం మీరు విన్నదే గుర్తు చేస్తాను. బ్రహ్మగారికి చతుర్ముఖ బ్రహ్మ కాదు, 5 తల్లు ఉండేవిటండి. శివానందాలు సంక్రాంతిలో 5 తల్లు ఉండేవిటండి. ఎంతవరకు నామకాలం అంత కదండి. అదే ఆయనకి ఉంది మనకి కూడా అనకూడదు మనం. పూర్వం బ్రహ్మగా 5 తల్లు అంటే శ్రీ శంకరుడు కూడా 5 తల్లు ఉన్నాయి. దానికి పంచముఖి సజ్జోజాతి ఎక్కడ ఉంటాయి? 5 ఉంటాయి. ఆయనకి 5 నాకున్నా ఏం గొప్ప ఏంటి అంటే సంఖ్యాబలం చూసుకున్నాడు. ఈయన సంఖ్యాబలంలో ఆయనకి 5 ఆయన గొప్ప మనకేంటి అని చెప్పి ఏమో అహంకరిస్తాడు. అహంకరిస్తే బ్రహ్మ అహంకారం వచ్చి నీ దగ్గర నాకున్న 5 కోపం వచ్చింది. కోపం అంటే ఏమిటంటే ఆ ఉన్న అహంకారం కూడా దురిపోవాలి. అప్పుడు శంకరుడు సంకల్పం చేస్తే కాలభైరవుడు సృష్టింపబడ్డారు. కాలభైరవుడు సృష్టింపబడితే ఆయన ఏం చేశారంటే బొటనవేలు గోటితోటి గిల్లేసేట ఆ కాలని. బొటనవేలు బొట్టవేలు కూడా కాదు, బొట్టవేలు గోరు అంటే శంకరుడు యొక్క కాలమూర్తి కాలభైరవుడు బొటనవేలు యొక్క గోరుతో తుంచేసేట. అంటే ఆ గోటితో బ్రహ్మగారి తలని ఎలా తుంచేట? పువ్వులు తుంపిన గిన్నెలు దింపారు. పువ్వుని తుంపిలు గిల్లేస్తే అప్పుడు శంకరాచార్య వారు ఇదే సౌందర్యాల్లో అన్నారు, మృణాలి మద్వీనాం తవ భుజలతాం చతస్రుణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్పౌతి వదనే వదనై. ఈ బ్రహ్మలో ఇట్లప్పటికీ ఏం చేసేట, అయ్యో మిగతా కూడా గిల్లేస్తాడు అని ఆ అమ్మవారి చేతుల కింద తల్లు దాచుకున్నట్టు 4. అలా పెట్ట అమ్మవారి చేతుల్లో ఉన్నాయి.
ఈ చేతులు నీ తల్ల పెట్టట్టు నాలుగు ఇలా చూడేటప్పటికి అబ్బా చేయగలుగుతా అమ్మయ్య అనుకున్నారు. అనుకుని మిగిలిన వాడి కదా ఇలా తిప్పారు. ఇలా తిప్పి ఇక్కడ చేయగలుగుతారు, మళ్ళీ ఇక్కడ చేయగలుగుతారు. ఆ అమ్మవారి చేతులు తామర చూడు లాంటి చేతుల కింద ఈ తల్ల బ్రహ్మగారు దాచుకున్న క్షిపబడ్డాట. చూడు శంకరాచార్య భావుకత మృడాని మద్వీనాం తవ భుజలతాం చతుశ్రుణాం. ఈ నాలుగు ఆ చేతులకి నాలుగు తల్లి పెట్టి దాక్కున్నారు. అప్పుడు ఈ నాలుగు నిలిచాయి. శంకరాచార్య చతుర్భి సౌందర్యం సరచిత భవస్ఫౌతి వదనై. కనుక ఏ మహానుభావుడు తన బొటనివ్రేలి గోటితో ఆ నాలుగు తల బ్రహ్మ యొక్క 5వ శిరస్సును గిలేశాడు. అది కాలభైరవుని అవతారం. దీనికి ఇంకా చాలా కాలభైరవుడు ఉంది. అది అంటున్నారు ఇంకా డెవలప్ కానీ అంటున్నారు. కాశీలోనే విషయంలో చూపించారు. సత్తాలు కూడా చేయబోయారు. అది నాకు ఆ విశేష అనుగ్రహం. అది తర్వాత వారాహి దేవతని ఒక దేవత ఉన్నారు. ఆ దేవాలయం కూడా దూరంగా ఉంది. ఆవిడ పేరు వారాహి. ఆ అమ్మవారు సరస్వతి స్వరూపాలుడే, సర్వసైన్యాధ్యక్షురాలు సంరక్షకురాలు ఈవిడే వారాహి దేవత. ఈవిడే అక్కడ ఆలయంలో ఆలయం తెలీదు, స్లాబ్ ఉంటున్నాయి. అవి గట వారాహి దేవిటే పూర్వం గ్రామదేవతలు కూడా తిరిగేవారు. కాశీ అంతా రాత్రి తిరుగుతారు, అంత సంచారం చేస్తూ ఉంటారట. తెల్లవారప్పుడు తెల్లవారు సమయం మళ్ళీ విగ్రహంలోకి వస్తారు. ఆ రూపాన్ని చూడడం అంత భయంకరంగా ఉంటుంది. అందుకని పూజలు కూడా తెల్లవారకుండానే మళ్ళీ ఎక్కడ నిద్రపోతారో పగలు నిద్రపోతారో కూడా పగలు నిద్రపోయి రాత్రి సంచారం కాశీ సంచారం చేస్తారట. చేస్తే అట్ట అనకూడదు. అందుకని వీళ్ళు భయపడిపోయి గబగబ 4 వెళ్ళిపోయి తలుపు తాళం తీసేసి నైవేద్యం పెట్టేసేసి ఎక్కడ మళ్ళీ వచ్చేస్తే ఆ భయంకర కొంచెం బయటకు తొలిపేస్తారు. మన ఎవరిని దాని పైన స్లాబ్ ఉంటే స్లాబ్లో కణాలు ఉంటాయి. ఆ కణాలు చూడండి వారాహి దేవి, వారాహి దేవాలయం. మరి కాశీ వెళ్తే మరి ఎన్ని అనగానే కాలభైరవ అది. ఇంకా లోలార్పుడు. అర్పుడు అంటే సూర్యుడు. సూర్యభగవానుడు మన శక్తిని కాశీ వెళ్ళి ఎక్కడ కాన్సన్ట్రేట్ ఏకాగ్రత చేయాలనుకుని తులసి గారి దగ్గర గోడ ఉంటే అన్ని మీద పెట్టేట అక్కడ చక్రం ఉంది. దాన్ని దండం పెట్టుకుంటే ఆ సూర్యశక్తి ప్రదర్శిస్తుందని చంద్రాలో ఉంది. నాకు తెలియదు విషయం, నేను వెళ్ళలేదు. ఆదికేశవాలయం ఉంటుంది. ఇప్పుడు పోతే డుంటి గణపతి ఇందాక చెప్పుకున్నాం. తొండం కుడివైపు తిరుగుతుంది. ఇది ఎడమవైపు రెండు హార్ట్ సెంటర్ సూచిస్తున్నాయి. ఇవి ఎడమవైపు తిరిగి ఉన్నది డుంటి గణపతి. ఈ డుంటి గణపతి ఏమైందంటే ఇక్కడ చిన్న విషయం. మనకి హనుమంతుడికి గణపతికి సింధూర పూజ ఉంటారు. సింధూరం ఇష్టం. చూడండి లలితాశ్రమంలో కూడా త్యక్షరీ దివ్యగంధాఢ్య సింధూర తిలకాంచిత, సింధూర తిలకాంచిత, సింధూర తిలకం పెట్టుకున్నమ్మా. ఆ సీతాంబర పాపి కంటే ఏంటమ్మా అని అంటారు. సింధూరం రామగారికి ఇష్టం అన్నట్టు. అలాగే మొత్తం అంతా పూసుకొచ్చేసాడు. పూసుకొచ్చి ఏంటంటే నువ్వు చెప్పు కదా, ఇక్కడే కాదు నేను మొత్తం పూసుకొచ్చాను, నామాలకు అంతా నాకే కావాలన్నా లభించారు అన్నీ సీతాంబరం సారి. అలాగా తమిళనాడులో ప్రతి గణపతికి అడుగులు తెల్లటి గొడ్డ వస్త్రం కట్టి గరికి పూజ చేస్తారు. అందుకే అంత మండపంగా ఉంటాయి ఆలయాలు. ఊరికి లాగేసి వెళ్ళిపోతూ ఉంటాం ఏదో గణపతి. ఆ డుంటి గణపతి యొక్క ప్రాముఖ్యత కాశీలో అక్కడ ఉపాసన చేసిన వాడు ఉన్నారు. ఒకటి చెప్తాను. పోతే ఏంటంటే ఎడమవైపు తొండం తిరిగి ఉంది కనుక డుంటి గణపతి అన్నారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక ఘట్టం చెప్పుకుని ముందు వెళ్తాం. అంటే ఉపాసనా బలం అక్కడ ఆలయం యొక్క ప్రతిష్ఠ చేసినటువంటి యొక్క మహారుషీశ్వరుడు యొక్క శక్తి అక్కడ విగ్రహంలో ప్రతిష్ఠింపబడి ఎటువంటి శక్తి ఇస్తుందో అన్నదానికి గొప్ప తారకం ఏంటంటే కావ్యకంఠ గణపతి మునీంద్రుడు తండ్రి ఆయన చేతిలో వస్తుంది. నరసింహశాస్త్రి గారు ఆయన గణపతి ఉపాసన. భార్య పుట్టింటికి వెళ్ళి భార్య పుట్టింటికి వెళ్ళింది. గర్భిణి ఆవిడ పుట్టింటికి వెళ్తుంది. ఈయన కాశీలో ఉన్నారు. కాశీలో ఉండి ఈ డుంటి గణపతి ఆలయంలో పిల్లవాడు పుట్టాలని
పొద్దు నుంచి జపం చేసుకుంటూ ఉపవాసం చేసేటట్టు ఇంటికి రాకపోతే